శతచండీ అంటే మనందరికీ తెలుసు కలవు చండీ వినాయకో అన్నారు. కలియుగంలో చండీ అమ్మవారిని వినాయకుడిని ఆరాధన చేస్తే శీఘ్ర ఫలితాన్ని ఇస్తారు అని సాక్షాత్తు మార్కండేయ పురాణాంతర్గతంగా చండీ అమ్మవారు చెప్పడం జరిగింది. అందులో 10 మంది బ్రాహ్మలతో చక్కగా రోజు ఒక 10 పారాయణలు, ఒక చండీ హోమము, అలాగే 10 రోజులకి కంప్లీట్ అయ్యేసరికి 100 పారాయణలు, 10 హోమాలు పూర్తవుతాయి తల్లి. అలాగే నక్షత్ర నవగ్రహాలు, నక్షత్రాలు మనకి అందరికీ తెలుసు 27 నక్షత్రాలు. ఈ నక్షత్రాలన్నిటికీ కూడా కలిపి ప్రతిరోజు జపాలు, అలాగే హోమాలు. నవగ్రహాలకి ఏ రోజు గ్రహానికి ఆ రోజు గ్రహ సంఖ్య కంప్లీట్ చేసుకుని తర్పణాలు చేయించి అయిన తర్వాత దానికి సాయంకాలం హవనం జరుగుతుంది తల్లి. సో ఈ యొక్క నక్షత్ర నవగ్రహాలు అనేది అందరికీ కూడా ఉపయోగపడేది కాబట్టి అది కూడా ఈ యొక్క యాగంలో పెట్టడం జరిగింది. ఇక నియమావళి అంటే దీనికి రోజు ఒక 18 మంది జంటలు కూర్చుంటే మా యొక్క యాగానికి సరిపడా ఈ యొక్క క్రతువు ఏదైతే జరుగుతుందో దానికి 18 మంది జంటల్ని తీసుకోవడం జరిగింది. వీరే ఉండాలి, ఇలాగే ఉండాలి అని దానికి ఏమీ నియమావళి ఏం లేదు. ఎవరైనా రావచ్చు, దంపతులు ఉంటే చక్కగా విశేషంగా వచ్చి కూర్చోవచ్చు. దీక్షాధారణ చేస్తాం ఉదయాన్నే, చక్కగా వారితో క్రతువు నడిపిస్తూ ఉంటాం. ఉదయం పూజలు అభిషేకాలు అనేవి జరుగుతాయి, సాయంకాలం హోమం జరుగుతుంది. అయిన తర్వాత నీరాజనం, మంత్రపుష్పం, చతుర్వేద స్వస్తి, దర్బారు సేవ అయిన తర్వాత తీర్థప్రసాద వినియోగం. లేదు గురుగారు నేను 11 రోజులు కూర్చుంటాను, నాకు ఆ వెసులుబాటు ఉంది, నాకు అన్నీ అనుకూలంగా ఉంటాయి అనుకుంటే వారితో 11 రోజులు కూడా దీక్ష అనేది చేపిస్తాం. దానికి నియమావళి అనేది ఏమీ ఉండదు. ఇక్కడే మేము సాత్వికమైనటువంటి ఆహారం పొద్దు నుంచి సాయంకాలం దాకా వారికి కావాల్సిన ఆహారం అంతా ఇస్తాము. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత అధశ్రయణం కింద పడుకుని ఆ రోజు దీక్ష పరిసమాప్తి చేస్తే మరణానుదయాన్నే వారికి దీక్షావిరమణ అనేది జరుగుతుంది. ఇది దీని యొక్క నియమావళి తల్లి.